షేర్. మొట్టమొదటిది, నిన్న మనం చూసాం ఏంటంటే దేవుడు ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్న ఇశ్రాయేలీలను తర్వాత 70 సంవత్సరాలు 70 years బబులోనికి క్యాప్టివిటీగా పంపించేస్తాడు. సో మై ఫస్ట్ మెసేజ్ ఈజ్, ఆ బబులోనికి పంపక ముందు దేవుడు వారిని వార్న్ చేశాడు. హీ వార్న్డ్ దెమ్, హెచ్చరిక చేశాడు. సో మై ఫస్ట్ మెసేజ్ విల్ బి, దేవుడు ఏదైనా శిక్ష విధించక ముందు ఆయన హెచ్చరిక చేస్తాడు. దట్ విల్ బి మై ఫస్ట్ మెసేజ్. అండ్ ద సెకండ్ మెసేజ్ ఏంటంటే, దేవుడు హెచ్చరిక చేసినప్పుడు వాట్ ఈస్ హిస్ ఎక్స్పెక్టేషన్? మనిషి దగ్గర దేవుడు ఏం కోరుతున్నాడు, మనిషి స్పందన ఎట్లా ఉండాలని దేవుడు కోరుతున్నాడు, విల్ బి మై సెకండ్ మెసేజ్. అండ్ మై థర్డ్ మెసేజ్ టుడే విల్ బి, హౌ షుడ్ వి రెస్పాండ్? Okay, you got it? First thing, God wants. And second thing, God expectations. And third thing, how we should respond. And as we respond, tomorrow we will see how God brings revival. And God willing, I'll also share historical revivals that have taken place in the first century or even the later 19th-20th centuries lo kuda కొన్ని రివైవల్స్ ఐ వాంట్ టు షేర్. ఉజ్జీవం వస్తే ఎట్లా ఉంటుందో ఐ షేర్ అండ్ కంక్లూడ్ టుమారో. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడడానికి ముందు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించడానికి మేమందరం ఈ స్థలంలో కూడి ఉన్నాం. ప్రభువా, నీ వాక్యమును వింటున్నప్పుడు వినగల చెవి, గ్రహించే మనస్సు, గైకొనాలనే తపన, భారము మీరు మాకు ఇవ్వండి దేవా. మేము మనుషులం దేవా, మమ్మల్ని బ్రతికించండి. మా స్థితి మాకు అర్థం అవ్వాలా, విశ్వాసములో మా స్థితి ఏంటో తెలుసుకొని నీ తట్టు తిరగాల. అట్లాంటి కార్యాలను మా మధ్యలో జరిగించమని నీ కృప కొరకు వేడుకుంటూ యేసు ప్రభు నామంలో కృతజ్ఞతలతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో నుండి ఇర్మియా గ్రంథం వైపు మన బైబిల్ అని తెరుద్దాం. లెట్స్ లుక్ ఎట్ జెరమయా 7వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. ఓకే, బై ద వే, బిఫోర్ దట్ ఐ వాంట్ టు షేర్, నేను ఒక చిన్న PDF ఫైల్ నేను వాట్సాప్ గ్రూప్లో, చర్చ్ గ్రూప్లో షేర్ చేశాను. ఓకే, అదేంటంటే 3 రకాల డివిజన్స్ ఉన్నాయి. ఒకటి ఎగ్జైల్, అంటే బబులోనికి వెళ్ళక ముందు ప్రవచించిన ప్రవక్తల లిస్ట్ ఒక కాలంలో ఉంటుంది. బబులోన్లోకి, చెరలోకి వెళ్ళిపోయినాక ఎవరు ప్రవక్తలు ఉన్నారు, చెర నుండి బయటకు వచ్చినాక ఎవరు ప్రవక్తలు. ఓకే, అట్లా 3 డివిజన్స్. అంటే మనం కాంటెక్స్ట్ లో ఉండి అది గ్రహించడానికి మాత్రం మీకు అది ఇచ్చాను. సో డోంట్ వరీ అబౌట్ దట్. మీకు కావాలంటే జస్ట్ రిఫర్ చేసుకోవడానికి తర్వాత మీరు చూడొచ్చు. ఓకే, లెట్స్ రీడ్ దిస్ వర్స్, 13th verse, 13వ వచనం చదువుకుందాం. జెరమయా 7:13. నేను మీతో మాట్లాడినను, పెందలకడ లేచి మీతో మాట్లాడినను, మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరమేయు ఉండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసిరి కనుక నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేను ఇచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును. ఎఫ్రాయిము సంతానముకు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మల్ని నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును. జాగ్రత్తగా, ఇర్మియా ఎవరంటే బబులోనికి ఇంకా చెరలోకి వెళ్ళక ముందు ఇశ్రాయేలులతో దేవుడు మాట్లాడిన ప్రవక్త ఇర్మియా. లేటర్ మనం తర్వాత మెల్లమెల్లగా చూస్తే ఇర్మియా కూడా ఆయన ఏదైతే దేవుడు మిమ్మల్ని బబులోనికి తీసుకెళ్తాడని హెచ్చరిక చేశాడో తర్వాత అది జరగటం కూడా ఇర్మియా కాలంలో ఆయన చూస్తాడు. సో ఇర్మియా ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఇర్మియా ద్వారా, నేను పెందలకడనే లేచి నీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మల్ని పిలిచిన ఉత్తరం ఇవ్వకుండా మీరు మీ క్రియలు చేసుకుంటూ ఈ లోకంలో బ్రతుకుతున్నారు. యునో, గాడ్ ఫోర్ వాన్స్ పీపుల్. మనుషులకు దేవుడు హెచ్చరిక చేస్తాడు. నోవాహు కాలంలో
జలప్రలయము చేత దేవుడు లోకమంతటిని నాశనం చేశాడు. నాశనం చేయకముందు దేవుడు ఏం చూశాడంటే, మనిషి యొక్క తలంపు, ఊహ కేవలం ఎల్లప్పుడూ చెడ్డదని దేవుడు చూసి, ఏ మనిషినైతే సృష్టించి ఇది బాగుందని చెప్పాడో అదే మనిషిని చూసి, ఎందుకు ఈ మనిషిని నేను సృష్టించానని హృదయంలో సంతాపపడ్డాడని బైబిల్ చెప్తుంది. సంతాపపడుతున్నాడు, ఎందుకు నేను ఈ మనిషిని సృష్టించాను. అండ్ దెన్ దేవుడు ఒక్క నీతిమంతుని చూసి నోవాహుతో చెప్తున్నాడు, నోవాహు ఓడగట్టు, ఈ లోకాన్ని నేను నాశనం చేయబోతున్నాను. నోవాహు ఓడగడుతున్నప్పుడు బైబిల్ చెప్తుంది, నోవాహు నీతి బోధకుడు. మనుషులు అడుగుంటారు, నోవాహు ఏం చేస్తున్నావు? నోవాహు చెప్పాడు, వరద రాబోతుంది, మీ పాపాలను విడిచిపెట్టండి, లోకం నాశనం కాబోతుంది. 120 సంవత్సరాలు నోవాహు బోధించాడు. ఎంతమంది రక్షణ పొందారు? లేకపోతే ఎంతమంది ఆ మాటకి చెవి యొగ్గారు? ఎంతమంది? 8 వదిలిపెడదాం, ఆయన కుటుంబం వదిలిపెడదాం. లోకంలో ఒక్కరు కూడా దేవుని తట్టు తిరగలేదు. ఒక్కరు కూడా దేవుని తట్టు తిరగలేదు. ఐ ఆల్రెడీ షేర్డ్ ఇన్ ద చర్చ్ కారణాలు ఏముండొచ్చు అని. బట్ లెట్ మీ టెల్ యూ, గాడ్ వాన్స్ బిఫోర్ డిస్ట్రాయింగ్ ఎనీథింగ్. దేవుడు అవకాశం ఇవ్వకుండా ఆయన ఏం చేయడు. సామెతలు చెప్తుంది, ఎన్ని మార్లు గద్దించినను లోబడకపోతే. ఎన్ని మార్లు అంటే గాడ్ వాన్స్. దేవుడు హెచ్చరిక చేస్తాడు, ఇదిగో మీరు నా మాట వినట్లేదు, నేను నాశనం చేయబోతున్నాను, నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఎర్మియాతో కూడా దేవుడు చెప్తున్నాడు, నేను పెద్దల కడనే లేచి ఎవ్రీ మార్నింగ్. ఇంకొక వచనం చదువుదాం, అదే 7th chapter లో 25th verse and 26th verse చదువుదాం. మా పితరులు ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని ఇప్పటి వరకు కూడా మీరు వెనక్కి తీస్తానే వస్తున్నారు. ఎప్పటి నుండి? ఐగుప్తు ఎంత భయంకరమైన బానిసత్వం కదా. వెట్టి చాకిరి చేయించేవాళ్ళు ఇశ్రాయేలుతో. చాలా భయంకరమైనటువంటి వెట్టి చాకిరి. వాళ్ళు ఆ వెట్టి చాకిరి చేయలేక దేవునికి మొరపెట్టారు. అంత భయంకరమైనటువంటి శ్రమ నుండి దేవుడు వారిని బయటికి తీసుకొస్తే ఎర్మియా అంటున్నాడు, నేటి వరకు కూడా ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు, ఎన్ని సూచక్రియలు దేవుడు చేశాడు. ఇవన్నీ కళ్ళారా చూసి కూడా ఎన్ని యుద్ధాల్లో దేవుడు వారికి విజయం ఇచ్చాడు, ఎంత మహిమను దేవుడు వారి మధ్యలో ప్రత్యక్ష, అవన్నీ చూసి కూడా బైబిల్ చెప్తుంది, నేటి వరకు మీరు వెనక్కి తీసుకొస్తానే ఉన్నారు. ఇప్పుడు చదవండి. నేను ప్రతిరోజు పెందల కడనే లేచి మీ వద్దకు పంపుతా వచ్చాను, మీరు నా మాట వినకయున్నాను, చెవి ఒగ్గలేదు, మెడను వంచక మనస్సును కఠినపరుచుకున్నారు. పితరుల కంటే కూడా దేవుని ప్రజలు బెటర్ అవ్వట్లేదు. పితరుల కంటే కూడా బహు చెడ్డకరమైనటువంటి స్థితిలోకి దిగజారిపోతా ఉన్నారు. ప్లీజ్ అండర్స్టాండ్, ఈ రోజు కూడా దేవుని ప్రజలు దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతున్నా ఈరోజు సంఘంలో ఉన్న ఒక మోసం ఏంటో తెలుసా? యాకోబు ఇట్లా చెప్తున్నాడు, మీరు కేవలం వినువారై ఉంటే మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటున్నారు. ఇట్ ఈస్ నో యూజ్ హ్యావింగ్ హెడ్ నాలెడ్జ్. దేవుని యొక్క ప్రసంగాలు, వాక్యములు వెంబడి వాక్యం వినడము గొప్ప విషయమేం కాదు. మనుషులు ఎంతో వాక్యం వింటున్నారు, ఎన్నో మర్మాలు, లోతైన జ్ఞానాలు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ద్వారా మనిషికి వాక్యం ఎంతో అందుబాటులో ఉన్నది. యు ఓపెన్ ద యూట్యూబ్ ఛానల్, మీరు క్రిస్టియన్ ఛానల్స్, ఎంతమంది ప్రసంగికులు ఉన్నారు, మనుషులు వింటున్నారు. బట్ ఇంటే సరిపోదు, మీరు దేవుని యొక్క వాక్యమును వింటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు. వాక్యమును విని దాని ప్రకారము గైకొనాలా. పిల్లరా, దయచేసి వినండి. ఎర్మియా ద్వారా దేవుడు చెప్తున్నాడు, మీరు మెడ వంచక మనస్సును కఠినపరుచుకుంటున్నారు. ఒకసారి ఒక ఆమెతో చెప్పిన, అమ్మ ఎందుకు మీరు ఇట్లాంటి తప్పులు చేస్తున్నారు అంటే, ఆమె బహిరంగంగానే తప్పు చేస్తా ఉంటే, మీరు తప్పు చేయొద్దు, అది దేవునికి ఇష్టం లేదు అంటే, ఆమె ఏమంటుందంటే, నేను ఒక్కదాన్నే తప్పు చేస్తున్నానా, ఇంకెవరు చేస్తలేరా? దిస్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ పీపుల్. నిజంగా దేవుడు చెప్తున్నాడు, ప్రతిరోజు చెప్తున్నాడు.
చెప్తుంటే మెడ వంచక మనసును కఠినపరుచుకున్నారు. లీడ్ 35th చాప్టర్ 35వ అధ్యాయం ఇర్మియాలోనే మనం చూద్దాం. 35వ అధ్యాయం 14వ వచనం నుండి. ద్రాక్షారసము త్రాగవద్దని ఉమ్. రేకాబు కుమారుడైన ఆ. యోహానాను ఓకే, కొంచెం కిందకు వచ్చేద్దాం. నేను పెందలక్కడనే లేచి అక్కడ నుండి చదువుతాం. పెద్దలక్కడ లేచి ఆ. మీతో బహుశ్రద్ధ ఒకటి, ద్రాక్షారసం తాగొద్దంటే మీరు తాగుతున్నారు. పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడి తిని. మీరు నా మాట వినుకున్నారు. కెన్ యూ అండర్స్టాండ్ దోస్ వర్డ్స్? చాలా శ్రద్ధగా పెందలకాడనే ఉదయాన్నే లేచి ప్రతిరోజు పంపించాను. బహుశ్రద్ధగా మీతో మాట్లాడాను. మీరేం చేశారు? నా మాట వినకున్నారు. మరియు ఉమ్. పెద్దలక్కడ లేచి ఉమ్. ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు ప్రతి వాడును తన దుర్మార్గతను విడిచి ఆ. మీ క్రియలను చక్కపరుచుకొని ఎడలను ఆ. అన్య దేవతలను అనుసరింపకయు ఆ. వాటిని చక్కపరిచి కొన్ని ఉంటే, అన్య దేవతలు అనుసరింపక వాటిని పూజింపకుండా ఉండుంటే, వాటిని పూజింపకయు ఉండిన ఎడలను నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశంలో మీరు నివసించరని నేను ప్రకటించి మీరు అట్లా చేయకుండా ఉంటే మీకు మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించేవారు. గాని మీరు చెవి యొగ్గక నా మాట వినలేదు. యు అండర్స్టూడ్? దేవుడు అంట, నా మాట నుండి మీకు క్షేమం ఉండేది, మీరు మంచిగా బ్రతికుండేవారు, మీ దేశంలో సమృద్ధిగా ఉండేవారు. కానీ మీరు అట్లా చేయలేదు. Didn't I speak to you? నేను మీతో మాట్లాడలేదా? నేను మీకు హెచ్చరిక చేయలేదా? నేను చేసిన గాని మీరు మాత్రం వినలేదు. ఇంకొక వచనం చదువుదాం. 42వ అధ్యాయం 20వ వచనం. సమయమును సేవ్ చేయడానికి వేరే వేరే గ్రంథాల్లో కాకుండా ఒక గ్రంథంలో నుండి నేను తీయడానికి ప్రయత్నం చేశాను. లెట్స్ రీడ్ దిస్. 40th chapter. మా నిమిత్తము ప్రార్థన చేసి మన దేవుడైన యెహోవా చెప్పినదంతయు మాకు తెలియజెప్పిన ఎడల మేము అలాగు చేయదుమని చెప్పుచు మిమ్మును మీరే మోసపుచ్చుకొంటున్నారు. నేడు నేను మీకు దాన్ని తెలియజెప్పుచున్నాను. కానీ మీ దేవుడైన యెహోవా మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతే. వీళ్ళు ముందేం చెప్తున్నారు? మీరు చెప్పండి, దేవుడు ఏం చెప్తారో చెప్పండి, మేము చేస్తామంటున్నారు. చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడంటే, మీరు దాన్ని ఆలకింపకపోతిరి కాబట్టి ఖడ్గము చేత, క్షామము చేత, తెగులు చేత నిశ్చయముగా చస్తారు. మీరు తెలుసుకోండి. నో దిస్. నిశ్చయముగా. బ్రదర్ సిస్టర్, లెట్ మీ టెల్ యూ, గాడ్స్ వర్డ్ విల్ నెవర్ గో ఇన్ వెయిన్. మనుషుల మాటలు తప్పిపోవచ్చు, కానీ దేవుడు ఏదైనా చేస్తాను అని చెప్తే నిశ్చయంగా చేస్తాడు. నోవహు కాలంలో వరద చేత నాశనం చేస్తానన్నాడు, చేశాడు. ఇప్పుడున్న ఆకాశము, భూమి అగ్ని కొరకు నిలవ చేయబడింది. 2 పేతురు 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఆకాశము మిక్కటమైన వేంద్రముతో, భూమి దాని కృత్యములు కాలిపోబోతున్నాయి. లోకము దాని నటన గతించిపోతుంది. దిస్ వరల్డ్ ఇస్ ఎ డూమ్డ్ ప్లానెట్. ఈ లోకము నాశనమునకు జోగుచున్నది. దిస్ ప్లానెట్ ఇస్ నాట్ బికమింగ్ ఎ బెటర్ ప్లేస్. ఎంత టెక్నాలజీలో మనిషి పెరిగినా దిస్ వరల్డ్ ఇస్ నాట్ బికమింగ్ ఎ బెటర్ ప్లేస్. ప్లీజ్ అండర్స్టాండ్, గాడ్ ఇస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ దిస్ నేషన్. గాడ్ ఇస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ దిస్ వరల్డ్. ప్రతి ద్వీపము దాని స్థానం నుండి తొలగిపోద్ది. కొండలు మైనంలాగా కరిగిపోతాయి. గాడ్ ఇస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ దిస్ వరల్డ్. ప్లీజ్ అండర్స్టాండ్, దేవుడు చెప్పాడంటే ఆయన చేస్తాడు. దేవుడు చెప్తున్నా కూడా ఈ మనుషులు వినట్లేదు. లుక్ ఎట్ వన్ మోర్ వర్స్. 44th chapter 4, 5, 6 verses. మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు నాకు అసహ్యమైన ఈ హేయ కార్యమును మీరు చేయకుండుడి అని నేను చెయ్యొద్దని చెప్తూ ఉన్నా గాని చెప్పుచూ వచ్చి కానీ వారు ఆలకింపకపోయి అన్య దేవతలకు ధూపార్పణము చేయుట మానలేదు, విడవకపోయి చెవి యొక్కకపోయి. కాబట్టి నా ఉగ్రతయు దేవుడు చెప్తున్నాడు. కారణం ఏంటో చెప్తున్నాడు, దాని పర్యవసరం ఏంటో చెప్తున్నాడు, దాని కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉండబోతో చెప్తున్నాడు. నా ఉగ్రతయు, నా కోపమును కుమ్మరించబడి యూదా పట్టణములలో యెరూషలేము వీధులలోను
రగులు కొనెను. కనుక నేడున్నట్లుగా ఉన్నట్లుగా అవి పాడై ఏడారి ఎడారి అయిపోద్ది. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ డెసోలేట్ ప్లేస్ వేర్ పీపుల్ కెనాట్ ఈవెన్ లివ్ ఇన్ దట్ సిటీస్. దేవుడు చెప్తున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రాయ్. ఎందుకంటే మీరు నా మాట వినట్లేదు. ఎర్మియా ఇన్ని హెచ్చరికలు చేస్తా ఉన్నా కూడా ఒక టైం వచ్చింది, ఎర్మియా మాట వినకుండా ఎర్మియాని చంపేద్దాం అనుకున్నారు. దే వాంటెడ్ టు కిల్ ఎర్మియా. అవునా? చూడండి, ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ 38th చాప్టర్, 38వ అధ్యాయంలో. ఫోర్త్ వర్స్ చివరి భాగంలో వానికి మరణ శిక్ష విధింపుము అని చెప్తారు. తర్వాత ఏం చేస్తారంటే తీసుకెళ్లి ప్రిజన్ లో పెట్టి 10th వర్స్ లో ఏం చేస్తారు చూడండి. అందుకు కాదండి, 10th కాదు, 6వ వచనంలో ఇర్మియాను పట్టుకొని వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలో ఉన్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపిరి. గోతులో పడేశారు. అందులోనికి ఇర్మియాను తాళ్లతో దించారు. ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే మొగింది. ఆ బురదలో దిగబడిపోయింది. పిల్లలు జాగ్రత్తగా, ఈ దినాల్లో కూడా దేవుని సేవకులను వాక్యమును చెప్పినప్పుడు మనుషులకు ఇష్టం లేదు. పీపుల్ డోంట్ వాంట్ టు హియర్. ఇంకా వాళ్ళ గురించి రకరకాల పేర్లు పెట్టి వాళ్ళని నిందించడము, అవమానించడము. పిల్లరా, ఇట్లాంటి పరిస్థితులు ఈవెన్ టుడే వి హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద చర్చ్. ఇర్మియా కఠినంగా ఉన్నాడు, ఆయన చంపేయాలనుకోరు. తర్వాత దేవుడు ఇంకొక వ్యక్తి ద్వారా ఆయనను బయటికి తీసుకొస్తారు అండ్ ఇర్మియా లివ్స్. బట్ ప్లీజ్ అండర్స్టాండ్, మనుషులకు సత్యం చెప్తే ఇష్టం ఉండదు. ఎస్టర్డే వి హావ్ సీన్, మనుషులు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు మనుషులను పోగు చేసుకునే కాలం వస్తుంది. ఓకే, ఇర్మియా ఒకవైపు సత్యం చెప్తుంటే ఇంకొక వైపు అబద్ధాలు చెప్పే ప్రవక్తలు కూడా లేచారు. ఈ రోజుల్లో ఉన్నట్టే కొంతమంది వాక్యం ఉన్నది చెప్తుంటే ఇంకొంతమంది అబద్ధ ప్రవక్తలు ఎట్లా ఉన్నారు చూడండి. ఇర్మియా గ్రంథం ఫస్ట్ లెట్స్ కమ్ టు లామెంటేషన్స్, 2వ అధ్యాయం 14వ వచనం చదివి మళ్ళీ ఇర్మియాకు వద్దాం. విలాప వాక్యములు, లామెంటేషన్స్ 2nd chapter verse 14. చదవండి 14వ వచనం. నేను చదవనా? 2వ అధ్యాయము 14వ వచనం. నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. వారు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారి దోషములను నువ్వు వెల్లడి చేయలేదు. వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి. జాగ్రత్త వినండి, ఏమని చెప్తున్నాడు? చెరలోకి వెళ్తున్నారని ఇర్మియా చెప్తుంటే ఇంకొంతమంది లేచి చెరలోకి వెళ్తున్న వ్యక్తులను గురించి వాళ్ళని హెచ్చరిక చేయాలి కదా. దేవుడు మీ పాప దోషమును బట్టి మిమ్మల్ని శిక్షించబోతున్నాడని చెప్పాలి కదా. చెప్పట్లేదు. వారి దోషములను వారికి వెల్లడి చేయకుండా వ్యర్థమైన ఉపదేశములను పొందిన వారై త్రోవ తప్పించు దర్శనములను చూస్తున్నారు. ఇజ్ ఇట్ సో యాప్ట్ టుడే? ఈరోజు అంత యాప్ట్ గా లేదా? ఈరోజు ఈ దినాల్లో లుక్, ప్రభు రాకడ దగ్గర ఉన్నది, లోకం నాశనం కాబోతున్నది, పాపాన్ని దేవుడు శిక్షించబోతున్నాడు. మొదటిసారి మనిషిని రక్షించడానికి వచ్చాడు, రెండవసారి లోకముకు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. దిస్ ఈస్ ద రియాలిటీ. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ అప్పులు తీరుతాయి, నువ్వు కారు కొంటావు, నువ్వు విదేశాలకు వెళ్తావు, నువ్వు బంగ్లాలు కొనుక్కుంటావు, నీకు పెళ్ళి అయింది. వ్యర్థమైన దర్శనాలు. దయచేసి ఆలోచించండి. When the world is coming to an end, when the world is going to be burned up, why are we giving the false assurance? మనుషులకు ఎందుకు ఒక ఫాల్స్ అష్యూరెన్స్ మనుషులకు ఇస్తా ఉన్నాము? We have to understand the world is coming to an end. ఆ నిత్యమైన నాశనంలోకి వెళ్లకుండా ఉండాలంటే we have to become alert. మనం ఆ జీవము గల దేవుని తట్టు మనం తిరగాల్సిన దినాలు ఇవి. We are living in the last days. ఇర్మియా కాలంలో there's so many, మనం నిన్న కూడా చూసినాం, మనుషుల గాయములు పైన కడతారంట, పైన కడతారు. ఎహెజ్కేలు చెప్తుంది, ఎహెజ్కేలు 34వ అధ్యాయం ఉంటుంది, కాపర్లకు శ్రమ. ఏం చేస్తున్నారు వాళ్ళు? నా జనులు తొలగిపోతే మళ్ళా తోడుకొని రావట్లేదు. దే షుడ్ హావ్ గ్యాదర్డ్ దెమ్ బ్యాక్. వాళ్ళు చేయట్లేదు. ఒకసారి చూడండి ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం
రెండవ వచనం చివరి భాగం అంటాడు, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపర్లకు శ్రమ. ఏం చేస్తున్నారు? కడుపు నింపుకుంటున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ వార్నింగ్ ద పీపుల్, దే వాంటెడ్ టు ఫిల్ దర్ స్టమక్స్. డబ్బు కొరకు ఈవిని అపేక్షించి వాళ్ళ కడుపును నింపుకొని వాళ్ళ రకంగా పరిచర్య చేస్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఏం చేస్తున్నారు చూడండి. 4వ వచనం, బలహీనమైన వాటిని ఏం చేయాలా? వాళ్ళు బలపరచాలా. దెర్ ఆర్ సమ్ వీక్ పీపుల్ ఇన్ ద చర్చ్. ఏం చేయాలా? వాళ్ళని చూసి ఎగతాళి చేయాలా? వాళ్ళని చూసి మోకరీ చేయాలా? ఏం చేయాలి? బలహీనులను బలపరచాలి. తెస్సలోనికీయుల్లో కూడా పౌలు ఏమంటాడు? బలహీనులకు ఊతనివ్వండి, కృంగిపోయినలని లేవనెత్తండి. ఇక్కడ చెప్తున్నారు, బలహీనులను బలపరచండి. రోగం గల వారిని స్వస్థపరచరు, కట్టరు, మరలా తోడుకొని రారు, తప్పిపోయిన వాళ్ళని వెతకరు. కాపర్లు లేకయే అవి చెదిరిపోయిను. సకల అడవి మృగాలకు ఆహారం. ఈరోజు సంఘాలు ఎట్లా అయిపోయినాయి చూడండి. కాపరులు, అరే సంఘాన్ని సరిగా కట్టాల్సింది, ఇది దేవుని యొక్క సంఘము, ఐ డోంట్ అండర్స్టాండ్, సంఘము నాది అని పట్టుకొని కూర్చునే సేవకులు. చర్చ్ ఇస్ నాట్ యువర్స్, చర్చ్ ఇస్ గాడ్స్. గాడ్ సెడ్, ఐ విల్ బిల్డ్ మై చర్చ్. సంఘము నాది, నేను కడతానని. వీఆర్ ఆల్ పనిముట్లం అంతే. ఒక ఆయన విత్తుతాడు, ఒక ఆయన నాటుతాడు, ఒక ఆయన నీళ్లు పోస్తాడు, ఎదుగుదల దేవుడు ఇస్తాడు. దెర్ ఇస్ నో కాంపిటీషన్ ఇన్ ద చర్చ్. ఏస్కేల్ కాలంలో కాపర్లు ఎట్లా ఉన్నారంటే వాళ్ళ కడుపులు వాళ్ళు నింపుకుంటున్నారు. మనుషులు ఎట్టిపోతున్నా, బలహీనులైనా, తప్పిపోయినా, రక్షణలో స్థిరంగా దేవుని భయంలో ఎదగాల్సిన వాళ్ళు ఎదగకపోయినా, కృంగిపోయినా ఏం చేయాలి? వీళ్ళందరినీ కాపర్ ఏం చేయాలా? కాపరి మందను కాయాలా? బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు? చెదిరిపోతున్నారు. చెదిరిపోయిన అందరూ క్రూరమైన మృగాలకు ఆహారం. వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి పాపంలో నాశనానికి జోగుతున్నా కూడా పట్టింపు లేకుండా దేవుడు అంటారు, ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ దెమ్ టు అకౌంటబుల్. నేను అకౌంటబుల్ గా చేస్తాను. దయచేసి ఈ మాట ఇందాం. దేవుడు హెచ్చరిక చేస్తాడు. ఈవెన్ దీస్ లాస్ట్ డేస్ గాడ్ వాన్స్. లెట్స్ కమ్ టు హబక్కుక్. హబక్కుక్ గ్రంథం వైపు మనం వద్దాం. ఒకసారి హబక్కుక్ గ్రంథం తెరుద్దాం. ఈవెన్ హబక్కుక్ కూడా ఎగ్జైల్ కి వెళ్ళక ముందు, అంటే ఆ బబులోనికి వెళ్ళక ముందు ఉన్నటువంటి ప్రవక్త. ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాడు దేవుణ్ణి. ఒక ప్రశ్న అడుగుతున్నాడు. కెన్ యూ రీడ్ ద ఫస్ట్ చాప్టర్ లో 2nd and 3rd verse లో. హబక్కుకు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను మొరపెడుతున్నా కానీ ఎంత కాలము నువ్వు మౌనంగా ఉంటావు? బలత్కారం జరుగుతున్నది, రక్షించట్లేదు, ఎందుకు దోషం చూడనిస్తున్నావు? నాశనము, బలత్కారము, జగడములు, కలహములు, ధర్మశాస్త్రం నిరార్థకమాయను, న్యాయం ఎన్నడూ జరగకుండా చనిపోయాను, భక్తులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయం చెడిపోవచ్చున్నది అని అంటున్నాడు. బలత్కారం జరుగుతున్నది, ఎక్కడ చూసిన అన్యాయము, దౌర్జన్యము, నీతిమంతులను దుష్టులు వచ్చి చంపేస్తున్నారు. ఇంత జరుగుతుంటే ప్రభువా నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? వై ఆర్ యు సో సైలెంట్? దేవుడు ఆయనకి ఏం చెప్తున్నాడో తెలుసా? 7వ వచనంలో, కల్దీలను నేను కల్దీలు అంటే బబులోనియలను నేను రేపుచున్నాను, వారు ఘోరమైన భీకర జనము. వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాడు. అది చెప్పి ఆయన ఏమంటాడంటే 12వ వచనం చదువుదాం. నా దేవా, నా పరిశుద్ధ దేవా, అది నుండి నువ్వు ఉన్నవాడు కావా? మీ మరణం నందము యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు నియమించి ఉన్నావు. మమ్మల్ని తీర్పు తీర్చడానికి నువ్వు బబులోనులను నిర్ణయించావు. ఆశ్రయదుర్గమా, మమ్మల్ని దండించడానికి నువ్వు వారిని పుట్టించితివి అని చెప్తున్నాడు. నీ కనుదృష్టి పాపమును చూడలేనంత నిష్కల్మషమైనది కదా, మమ్మల్ని ఎందుకు ఇట్లా బాధిస్తున్నావు దేవా? దట్ వాస్ హిస్ ప్రేయర్. ప్రభా మాకెందుకు ఈ బలాత్కారము? మా శత్రువు వచ్చి మమ్మల్ని ఎందుకు ఈ రకంగా శ్రమ పెట్టాలా? మమ్మల్ని ఎందుకు ఇట్లా నాశనం చేయాలా? మేము ఎందుకు ఈ అన్యాయాన్ని చూడాలా? 2nd chapter లో దేవుడు చెప్తున్నాడు హబక్కుకు అంటాడు 1st verse లో, నేను వెళ్ళి దేవుడు నాకు ఏం జవాబిస్తాడు కనిపెడతా ఉంటాను అని చెప్తే దేవుడు హబక్కుకు చెప్తున్నాడు, హబక్కుకు నేను చెప్పేది తప్పకుండా జరుగుతుంది. ప్లీజ్ మార్క్ దీస్ వర్డ్స్. దేవుడు ఏదైనా చెప్తే నిశ్చయంగా జరుగుద్ది. దేవుడు చెప్పాడు, చెరలోకి మిమ్మల్ని తీసుకెళ్తా. నా మాట వినట్లే కదా.
తప్పకుండా ఇది నెరవేరును. 3వ వచనంలో అంటున్నాడు. అండ్ 4వ వచనంలో ఈ మాట అంటాడు, అట్లాంటి పరిస్థితుల్లో నీతిమంతులు ఎవరైనా ఉంటే విశ్వాసంతో జాగ్రత్తగా బ్రతకండి, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అని చెప్పి తర్వాత ఆయన ఎట్లా మనుషులను నాశనం చేయబోతున్నాడు హీ ఎక్స్ప్లెయిన్స్. ఆయన ఏమంటాడంటే 6వ వచనంలో తమది కాని దాన్ని ఆక్రమించుకొని అభివృద్ధి పొందిన వారికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకున్న వాళ్ళకి శ్రమ. ఆయన ఇంకా చాలా విషయాలు చెప్తున్నాడు. అన్యాయంగా లాభం సంపాదించుకొని 9th verse లో చెప్తున్నాడు వాళ్ళకి శ్రమ. 12వ వచనం నరహత్య చేసే వాళ్ళకి శ్రమ. 15వ వచనంలో మత్తులుగా త్రాగి ఉన్నటువంటి వాళ్ళకి శ్రమ. 19వ వచనంలో విగ్రహాలకు మొక్కుతున్నటువంటి వాళ్ళకి శ్రమ అని చెప్పి అంటే దేవుడు వాళ్ళు చేసిన పాపాలను బట్టి ఎట్లా శిక్షిస్తాడో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే 3వ అధ్యాయంలో హబక్కూకు అంటాడు, దేవా సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యములను నూతన పరిచవా. సమ్ ఆఫ్ దీస్ స్క్రిప్చర్స్ మనము పుట్టినరోజులకి వీడికి మనం వాడుకుంటాం. కెన్ యూ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ ఏంటో తెలుసా? ప్రభా మేము బలాత్కారం చూస్తున్నాం, ఎక్కడ చూసినా శ్రమ. ఎందుకు ప్రభా? ఎందుకంటే హబక్కూకు ఎందుకో తెలుసా? ఇట్లాంటి అన్యాయంగా తిరుగుబాటు చేశారు. ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ దెమ్, నేను నాశనం చేస్తా. నువ్వు నీతిమంతుడువా? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. అయితే ఎర్మియా అంటాడు, ప్రభా నీ సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కార్యములను నూతన పరచు. దాని తర్వాత దేవుడు ఆయన ఎట్లా తెగుళ్ళు అవన్నీ పంపిస్తాడో అవన్నీ చెప్తా ఉన్నాడు. చెప్తున్నప్పుడు హబక్కూకు కన్క్లూజన్ ఏంటో తెలుసా? 16వ వచనం చదువుతారా? నేను వినగా జనుల మీదకి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరుకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దములకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయిండినను. చాలండి, ఒక్క నిమిషం చెప్తాను, జాగ్రత్తగానండి. హబక్కూకుకి అర్థమైంది ఏంటంటే, దేవుని అడిగారు ప్రశ్న, ఏంటి ప్రభా? దేవుడు జవాబిచ్చాడు. ఇప్పుడు ఆయన కన్క్లూజన్ ఏంటో తెలుసా? ప్రభా నేను ఆ శ్రమ దీని కొరకు కనిపెట్టడం తప్ప ఇంకా నేనేం చేయలేను. నా అంతరంగంలో కలవరం ఉన్నది, నా పెదవులు కదులుతున్నాయి, నాకు వణుకు పుడుతూ ఉన్నది. బట్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. ఎందుకు? దేవుడు చెప్పింది నిశ్చయముగా జరగబోతున్నది. అండ్ దిస్ కన్క్లూజన్ వర్డ్స్ ఏంటో తెలుసా? అంజూరపు చెట్టు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు అంటే దేవుడు నాశనం చేసినప్పుడు ఇదంతా నాశనం అయిపోతుంది, పంటలు పాడైపోతాయి, ఇవన్నీ నాశనం కాబోతున్నాయి. బట్ హిస్ హోప్ ఈస్ ఏంటో తెలుసా? నేను యెహోవా యందు ఆనందిస్తా, నా రక్షణకర్త దేవుని యందు, ఆయనే నా బలము, ఆయన నన్ను ఉన్నత స్థలంలో ఆయన నిలబడతాడు. సో దేవుడి పెట్టే శిక్షను దాన్ని ఎవరు బైపాస్ చేయలేరు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించి ఆయన మీద దృష్టి పెట్టుకొని బ్రతికితే ఆయన బలం ఇచ్చి ఆయన నిలబెడతాడు. సో దట్ వాజ్ హిస్ హబక్కూక్. దేవుడు ఆయన క్షామమును, తెగులును, నాశనమును తీసుకొస్తానని హెచ్చరిక చేశాడు. ఒకవైపు దేవుని సేవకులు హెచ్చరిక చేస్తున్నా, ఇంకొక వైపు అబద్ధ ప్రవక్తలు వచ్చి అబద్ధాలను ప్రవచిస్తూ ఉన్నారు. ఈవెన్ టుడే ఐఎమ్ వెరీ షాక్ టు సీ, షాక్ అనకూడదు కానీ ఇట్ హ్యాస్ బికమ్ సో కామన్. టుడేస్ ప్రీచింగ్ ఈజ్ సో షాలో. ఎంత షాలోనెస్ ఉన్నదంటే అసలు ఏం వింటున్నామో, ఏ వాక్యమును మనం వింటున్నామో కూడా కొన్నిసార్లు అర్థం కాదు. ఇట్ ఈస్ సో షాలో. ఏ నోరెత్తితే ప్రాస్పెరిటీ, హెల్త్, వెల్త్. అసలు ఈ సబ్జెక్ట్ తప్ప హీలింగ్స్, ప్రాస్పెరిటీ, హెల్త్, వెల్త్, ఇది దీని తప్ప ఇంకొక బోధ లేదు. బ్రదర్, సిస్టర్, ప్లీజ్ అండర్స్టాండ్, ద వరల్డ్ ఇస్ కమింగ్ టు అన్ ఎండ్. హబక్కూకుతో దేవుడు చెప్తున్నాడు, నిశ్చయముగా ఇది జరుగుతుంది. ఎర్మియాతో చెప్తున్నాడు, నిశ్చయముగా వాళ్ళు చస్తురు, దాంట్లో ఏం మార్పు లేదు. ఏస్కేల్తో కూడా దేవుడు అంటాడు, ఏస్కేలు వీరు నా మాట వినకపోతే క్షామమును, తెగులును నేను పట్టుకొస్తా. గాడ్ సేస్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్. సో ఈ దినాల్లో ఏమైపోయిందంటే, వి డోంట్ సీ దట్ ఆంక్షన్.
We don't see the guidance of the Spirit. We don't see people preaching with the Spirit of God. Brother, sister, it is all నా గ్లోరీ, నా మహిమ. పౌలుని చూసినప్పుడు ఒక వచనం చదువుతారా? మొదటి తెస్సలోనికైలు 2వ అధ్యాయం, మొదటి తెస్సలోనికైలు 2వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? ఫస్ట్ Thessalonians. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడవు. No. ఫస్ట్ Thessalonians 2nd chapter. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు. కపటమైనది కాదు. మా బోధ కపటమైనది కాదు. లుక్ ఎట్ పాల్ సేయింగ్, మా బోధ కపటం కాదు, అపవిత్రమైనది కాదు, అపవిత్రమైనది ఏం లేదు. 4వ వచనం, మోసమైనది ఏం లేదు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారు. మేము మనుషులను సంతోషపెట్టము. ప్లీజ్ అండర్స్టాండ్, ఈ దినాల్లో ఉన్న బోధలకు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. పౌలు చెప్తున్నాడు, మా బోధలో కపటం లేదు, మోసం లేదు, మేము మనుషులను సంతోష పెట్టట్లేదు, దేవుణ్ణే సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. 5వ వచనంలో, మీరు ఎరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలు గాని ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని మేము వాడలేదు. ఒక సేవకుడు ఇట్లా చెప్తున్నాడు, ఐ నో హౌ టు ప్రీచ్. నేను బోధిస్తే బంగారం ఇచ్చేస్తారు. నిజంగానే ఇచ్చారు. ఆయన బోధకి ఎంత మనుషులు ఎమోషనల్ అయిందంటే, ఆయన మెసేజ్ ఆర్డర్ కాల్ ఇచ్చినప్పుడు ఉంగరాలు, వాచ్లు అన్ని తీసి ఇచ్చేశారు. ఒక్క మెసేజ్ చాలు బ్రదర్. అంటే హీ నోస్ how to emotionally equip people and bring their gold and put it in the offering box. ధనాపేక్షను కప్పిపెట్టే వేషమును మేము ఎప్పుడు వాడలేదు. అండ్ he says, ఇచ్చకపు మాటలు వాడలేదు, మోసం లేదు, కపటం లేదు, మనుషులను సంతోషపెట్టే బోధ లేదు. గల్తీలో పౌలు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టుదునా? మనుషులను సంతోష పెడితే నేను ఇప్పటికీ దేవుని దాసుడను కానలేను. I cannot be a servant of God if I start pleasing people. Brother, sister, preaching is not, it's a showing off to people. మనుషులకు చూపించుకునేది కాదు. People, they sought God and they started preaching the word. దేవుని యొక్క వాక్యమును వారు గణపరిచారు. పౌలు చెప్తున్నాడు, నేను ఇట్లా 6వ వచనంలో ఈ మాట అంటే చూడండి, మేము మనుషుల ఘనతను కోరలేదు. మనుషుల యొక్క ఘనత, మనుషులు నన్ను చప్పట్లు కొట్టాలా, మనుషులు వెరీ గుడ్ అనాలా, మనుషులు నన్ను బాగా మెచ్చుకోవాలా, దట్ వాస్ నాట్ దర్ ఇంటెన్షన్. దట్ ఈస్ నాట్ దర్ ఇంటెన్షన్. బ్రదర్, సిస్టర్, ప్లీజ్ అండర్స్టాండ్, ఈ దినాల్లో సేవకులు ఏంటంటే మనుషులు మెచ్చుకోవాలా, మనుషులను గణపరచాలా. అందుకే సేవకులకి బాడీ గార్డులు, సేవకులు మంచి ఖరీదైన కార్లు, సూట్లు, తప్పేం లేదు. బట్ వై ఆల్ దిస్ షో ఆఫ్? Brothers, world is coming to an end. Again I say, the world is coming to an end. This is the reality. We all have to stand before God and we have to give an account to God about our life. దేవునికి మన జీవితం గురించిన లెక్కప్ప చెప్పాలి. Teach the reality to the church. పౌలు అంటాడు, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము తప్పుదిద్దుటకు, సరిచేసుటకు, ఖండించుటకు, అది అన్ని విషయాల్లో ప్రయోజనకరమైంది. అందుకే పౌలు అంటాడు, నేను ప్రసవ వేదన పడుతా ఉన్నాను, మీలో క్రీస్తు స్వరూపం ఏర్పడాలా, మిమ్మల్ని ఒక పవిత్రమైన కన్యకలాగా దేవునికి ప్రజెంట్ చేయడానికి నేను ప్రయాసపడుతున్నాను. నేను మనుషులకు బుద్ధి చెప్తాను, కొన్నిసార్లు బుద్ధి చెప్తారు, కొన్నిసార్లు మాటలు కఠినంగా ఉంటాయి. డోంట్ హ్యావ్ టు గెట్ ఒఫెండెడ్. మనుషులు దేవుని వాక్యాన్ని స్వీకరించగలిగితే, ఇది దేవుని మాటను అంగీకరించగలిగితే, దట్ విల్ బేర్ ఫ్రూట్ ఇన్ అవర్ లైఫ్స్. బ్రదర్, సిస్టర్, పౌలు కాలంలో సేవకులు అట్లా ఉండే, ఇర్మియా కాలంలో అట్లా. మీకు తెలుసండి, ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు, ఇర్మియా బాలుడను అనొద్దు, నేను ఏ జనాంగం దగ్గర తీసుకెళ్తున్నానో నేను ఉపదేశించిన సంగతులు నువ్వు వాళ్ళకి చెప్పు. డోంట్ ఫియర్, వాళ్ళకి నువ్వు భయపడొద్దు. ఏస్కేల్తో ఏమన్నాడు తెలుసా? ఏస్కేల్తో చెప్తున్నాడు, ఏస్కేలు వారు కఠినమైనటువంటి మనుషులు, వాళ్ళని మాటినారు, పర్లేదు, కానీ నువ్వు మాత్రం వెళ్ళి చెప్పు. డు యు అండర్స్టాండ్ దట్? వాళ్ళు వినరు నీ మాట, నువ్వు ఎంత అరిచి చెప్పినా నీ మాట వాళ్ళు వినరు. వాళ్ళు కఠినులు, వాళ్ళ ముఖమును చెక్కుముక్కు రాయిలాగా చేసుకున్నారు. వాళ్ళు కఠినులు, బట్ స్టిల్ గో అండ్ ప్రీచ్, టెల్ దెమ్ ద ట్రూత్. బ్రదర్స్, డజంట్ మ్యాటర్ వెదర్ పీపుల్ లిజన్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఇస్ లిజన్, వాళ్ళు ఇనుంటే వాళ్ళు బాగుంటారు, వినకపోతే
ఎర్మియా కాలంలో బబుల్లోనికి ఎట్లా చెరలోకి తీసుకెళ్లాడు గాడ్. సో దేవుడు మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే హీ వాన్స్ పీపుల్, సేవకులను ఆయన హెచ్చరిక చేస్తాడు, ఆయన వాన్ చేస్తాడు. అండ్ ద సెకండ్ థింగ్ ఐల్ టెల్ అండ్ క్లోజ్. సెకండ్ ఏంటంటే ఎజ్కేల్తో దేవుడు చెప్తున్నాడు, 6వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుదామా. 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ, నీ చేతులు చరిచి ఆ. నేల తన్ని ఆ. ఇశ్రాయేలీయుల దుష్టమైన హేయకృత్యములను బట్టి ఆ. అయ్యో అని అంగలార్చుము. ఆ. ఖడ్గము చేత క్షామం చేతను క్షామము చేత తెగులు చేతను తెగులు చేత వారు కూలుదురు. వాళ్ళు కూలిపోతారు. దూరమునున్న వారు చాలండి. ఖడ్గము, క్షామము, తెగులు. వీళ్ళు ఒకటి సేవకుల ద్వారా హెచ్చరిక చేస్తాడు. రెండోది దేవుడు కొన్ని విపత్తులు మన జీవితంలో కలగజేస్తాడు. యునో వై దర్ ఇస్ నో రెయిన్స్? వర్షం ఎందుకు రాదో తెలుసా? ఎందుకు రాదో తెలుసా? బైబిల్ చెప్తుంది, దేవుని ఉగ్రత దినమందు మీకు వర్షాలు రావు, మీకు వర్షాలు రావు. సునామీలు ఎందుకు వస్తాయో తెలుసా? యునో వై సునామీ అంటే సముద్రము పొంగి బయటకు వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? యునో ద రీజన్? లుక్ ఎట్ జెర్మియా. బైబిల్లో రాస్తుంది, మీరు చదవండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం. సముద్రము ఆ. దాటలేకుండానట్లును సముద్రము దాటి లేకుండా దాని తరంగము ఆ, ఎంత పొర్లినను అది ఎంత తరంగాలతో పొర్లినా, అవి ప్రబలలేకయు ఆ. ఎంత ఘోషించును ఎంత ఘోషించినా దాని దాటలేక ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను ఆ, సరిహద్దుగా నియమించిన ఎంత పెద్ద సముద్రమైనా, అన్ని నీళ్లున్న సముద్రం ఎంత తరంగాలు వచ్చి పొర్లినా, దేవుడు దానికి సరిహద్దుగా ఏం పెట్టాడు? సరిహద్దుగా ఏం నియమించాడు? ఇసుక. పెద్ద వాల్స్ ఏం లేవు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేదా బలమైన ఈ సిమెంట్ తో కాంక్రీట్ తో కట్టింది ఏం కాదు. సముద్రానికి పొలిమేరు లేకపోతే బౌండరీ ఏంటంటే శాండ్, ఇసుకతో దేవుడు సరిహద్దు పెట్టాడు. ఇక్కడ ఏమైంది చూడండి, చదవండి. సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? నా సన్నిధిలో మీరు వణకరా? ఇదే యెహోవా. ఈ జనులు తిరుగుబాటును ద్రోహము చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు వెళ్ళిపోవచ్చున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాం. ఆయనే తొలకరి వర్షం ఇవ్వాలా, కడవరి వర్షమును దాని కాలమును కురిపిస్తాడు. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తన మనసులో అనుకోరు. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలుగు కలగకుండుటకు. సృష్టి దాని క్రమం తప్పుతుందంటే దానికి కారణం ఏంటో తెలుసా? వై దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద న్యాచురల్ కెలామిటీస్. ఆ కెలామిటీస్ లో ఆ మార్పు ఎందుకు వస్తుందో తెలుసా? నేచర్ లో మార్పు ఎందుకు వస్తుందో తెలుసా? వై నేచర్ ఇస్ బికమ్ వైల్డ్ మీకు తెలుసా? వన్ ఆఫ్ ద రీజన్ బైబిల్ సేస్, మీ అతిక్రమములు, మీ దోషములు దాని క్రమమును తిప్పేసినాయి. బైబిల్ సేస్ మీ పాపములే దానికి కారణము. దేవుడు దినవృత్తాంతములో అంటాడు, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడు, మీ పంటను తినివేయకుండా ఆ మిడతలను నేను ఆజ్ఞాపించినప్పుడు. పంటను తినివేయడానికి మిడతలకు దేవుడు ఆజ్ఞాపిస్తాడా? కెన్ గాడ్ టెల్ టు డివోర్ యువర్ క్రాప్స్? చెప్పగలుగుతాడా మిడతలకి? లోకస్ కి చెప్తాడా? గాడ్ టెల్స్. పంటలు ఎండిపోగలవు, దేవుడు మిడతలకు ఆజ్ఞాపిస్తాడు, గో డివోర్ దోస్ క్రాప్స్, అవి నాశనం చేయగలవు. ఆకాశము వర్షం లేకుండా దేవుడు ఆపుతాడా? ఆపుతాడు. తెగులు పుట్టకుండా దేవుడు తెగులు పుట్టిస్తాడా? దేర్ సో మెనీ వర్సెస్, వీ డోంట్ హ్యావ్ టైమ్ టు సీ ఆల్ దట్. కానీ దేవుడు ఇవన్నీ రాణిస్తాడు. కెన్ యూ రీడ్ ఏమోస్? ఒకసారి ఏమోస్ గ్రంథం తెరిచి, అండ్ దెన్ ఐ క్లోజ్ విత్ దట్. ఏమోస్ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఏమోస్ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. పట్టణమందు బాకానాదం వినబడగా జనులకు భయం పుట్టకుండున యెహోవా చేయనిది పట్టణంలో ఉపద్రవం. దేవుడు ఏదైనా చేస్తేనే ఉపద్రవం జరుగుతుంది అని చెప్పి
తన సేవకులైన అదొద్దండి, ఒక్కసారి 4th చాప్టర్లోకి వద్దాం. ఏమోస్ 4వ అధ్యాయంలోకి వద్దాం. 4వ అధ్యాయంలో రీడ్ దిస్ వర్స్. 6th వర్స్. మీ పట్టణం అన్నిటిలోను నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములు అన్నిటిలోను మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన దేవుడు ఏమంటాడంటే, మీకు ఆహారం లేకుండా చేశాను నేను. తిండి లేకుండా దేవుడు చేయగలరా? చేస్తాడు. ఎందుకు అప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మన దేవుని తట్టారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడైనను నా తట్టు తిరిగిన వారు కారు. 7వ వచనం. కోతకాలమందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని, ఒక పట్టణంలో వర్షము, ఇంకొక పట్టణంలో వర్షం లేదు. మీకు తెలుసా అండి, పక్కన తమిళనాడు వరదలు మునిగిపోతుంటది, ఆంధ్రాలో పంటలు వర్షం లేక ఎండిపోతున్నాయి. చూసారు ఎప్పుడైనా మీరు అట్లా? హ్యావ్ యు ఎవర్ సీన్ దట్? కేరళ మునిగిపోతుంటది, ఇక్కడేమో వర్షాలు లేక ఎండిపోతా ఉంటది. దిస్ ఇస్ వాట్ బైబిల్ సేస్. ఒక పట్టణంలో వర్షం ఉండదు, ఇంకొక పట్టణంలో తాగే నీళ్లు లేక ఇంకొక పట్టణానికి వెళ్ళిపోయే పరిస్థితి. దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అట్లాంటిది నేను తీసుకొచ్చాను. 8 చివర్లు అంటాడు, మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. 9వ వచనంలో అంటాడు, మీ సస్యములను ఎండు తెగులు చేత, కాటుక చేతను నేను పాడు చేసి తిని, గొంగళ పురుగు వచ్చి విస్తారవనమైన ద్రాక్ష తోటను, అంజర చెట్టు, ఒలివ చెట్టును తినేసినాయి, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. కెన్ యూ ఇమాజిన్? మనిషి ఎంత మొండోడో అర్థమవుతుందండి. హౌ స్టిఫ్ నెక్ ద మ్యాన్ ఈస్, హౌ స్టిఫ్ నెక్ ద సోల్. తర్వాత యవనులు కూలిపోయారు, అయినా మీరు నా తట్టు తిరగలేదు. The recent times, the most disastrous thing the world ever has seen is COVID-19. COVID-19 లో I thought అది జరిగినప్పుడు the whole world is stuck in lockdown. We all have seen that. అవునా కదా? COVID-19 మనుషులు కుప్పలుగా చచ్చిపోయారు, కుప్పలుగా. ఇండియాలో సొంత ఇంట్లో మనుషులు చచ్చిపోతే కూడా దే కెనాట్ సీల్ చేసి వాళ్ళని దహనం చేసినా కూడా చూడ్డానికి అవకాశం లేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని lakhs ఆఫ్ ద వరల్డ్ ఇస్ లాక్డౌన్. దేవుడు మనుషులను మేల్కొల్పడానికి కంటికి కనపడని వైరస్, ఒక బహు సూక్ష్మమైనటువంటి వైరస్ రాదు దేవుడికి. పీపుల్ కుడ్ నాట్ ఫైండ్ అసలు ఆ వైరస్ ఎక్కడి నుండి వచ్చింది, దాని మందు ఏంటి, దాని వేరియంట్స్ ఎన్ని మారుతున్నాయి, ఎన్ని వ్యాక్సిన్స్ కనుగొనడానికి ప్రయత్నం చేశారు. దే కుడ్ నాట్ డూ దట్. బ్రదర్, లెట్ మీ టెల్ యూ, ఇఫ్ గాడ్ బ్రింగ్స్ ఎ పెస్టిలెన్స్, నోబడీ కెన్ డూ ఎనీథింగ్ టు దట్. దేవుడు చెప్తాడు, మేబీ అదర్ సెషన్ వి విల్ సీ, ఒకవేళ దేవుడు రోగం పెడితే దేవుడే బాగు చేయాలా? నోబడి. మనిషికి ఎంత జ్ఞానం ఉన్నా, యు సీ ద వరల్డ్ హ్యాస్ ద బెస్ట్ డాక్టర్స్, బెస్ట్ సైంటిస్ట్, బెస్ట్ బయాలజిస్ట్, ఇంతమంది ఉన్నా దే కుడ్ నాట్ ఫైండ్ ఎనీ రెమెడీ ఫర్ COVID-19. ఇప్పటికీ వేరియంట్స్ మార్చుకొని వస్తూనే ఉన్నది. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా ఎంతమంది అబద్ధ ప్రవక్తలు, కోవిడ్ చచ్చిపోతుంది, కోవిడ్ ని దేవుడు నాశనం చేసేసాడు, ఇంకా కోవిడ్ వెళ్ళిపోద్ది. కోవిడ్ ఇస్ స్టిల్ దేర్. People who prophesied are dead and gone. Brothers, please understand. సమాధానం లేనప్పుడు సమాధానం అని చెప్తారు. I thought ఆ కోవిడ్ లాక్డౌన్ లో ఉన్నప్పుడు there so many churches అన్ని ఆన్లైన్ అయిపోయినాయి. People were praying. మనుషులు చచ్చిపోతా ఉంటే కన్నీటితో, ఉపవాసముతో మనుషులు ఏడుస్తున్నారు. Every church had their Bible studies every day. I don't know about here. ఇండియాలో అయితే ప్రతి చర్చ్ లో ఎవ్రీ డే దే హ్యావ్ బైబిల్ స్టడీస్, ఎవ్రీ డే దే ఆర్ స్టార్టింగ్ ప్రేయింగ్. కన్నీటితో, ఉపవాసంతో. ఎందుకు? మనుషులు చచ్చిపోతున్నారు. ప్రతి ఇంటిని కోవిడ్ తాకింది. పీపుల్ ఆర్ సో అప్సెట్, ఫియర్ఫుల్. ఎంత భయంతో, ఎప్పుడేమైతుందో తెలియదు. ఒక మనిషిని కలవడానికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేరు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, ఏమైందో తెలియదు. నిర్మానుష్యం, వరల్డ్ ఇస్ నిర్మానుష్యం ఉండే ఒక సమాధి. ఏంటి? ఒక డెసోలేట్ ల్యాండ్ లాగా. దేవుడు చెప్పినట్లు యెరూషలేము పట్టణము ముట్టడి వేయబడితే పాడు దిబ్బగా ఉన్నట్టు లోకం ఉండింది. డిడ్ పీపుల్ చేంజ్? సమ్ న్యూ టర్మ్ కేమ్ ఇన్ టు ద వరల్డ్. న్యూ నార్మల్.
వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్. అంటే వీ హ్యావ్ టు గెట్ అడ్జస్టెడ్ విత్ ద థింగ్స్. ఇప్పుడు కోవిడ్ వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు గెట్ అడాప్ట్ దట్. మనం దాన్ని అడాప్ట్ చేసుకోవాలా? అండ్ పీపుల్ స్టార్టెడ్ అడ్జస్టింగ్ విత్ దట్. Brother, sister, please understand, this is something God is giving a wake-up call to the church. దేవుడు is giving a warning. Wake up, wake up. నిద్రించుచున్నవాడా, నిద్ర మేలుకొని వేళైనదని మీరు తెలుసుకోండి. ఎఫెసీయులకు రాసిన దినములు చెడ్డవి, సమయం అయిపోతా ఉన్నది. యూ హ్యావ్ టు వేక్ అప్. ఇది మనం నిద్ర మేలుకోవాల్సినటువంటి సమయము. కోవిడ్ హ్యాస్ సచ్ ఎ డిజాస్టర్, బట్ స్టిల్ పీపుల్ ఆర్ స్లీపింగ్. ఒక సేవకుడు ఇట్లా అన్నాడు, ద వరల్డ్ ఇస్ స్లీపింగ్ ఇన్ ద డార్క్నెస్, ద చర్చ్ ఇస్ స్లీపింగ్ ఇన్ ద లైట్. లోకానికి వెలుతురు లేదు, లోకానికి పాపం తెలుసు, చీకట్లో బ్రతుకుతున్నారు. వాళ్ళు నిద్రపోతే ఒక విషయము, బట్ సంఘానికి వాక్యం ఏంటో తెలుసు, లోకం ఎట్టుపోతుందో తెలుసు, పాపం ఏంటో తెలుసు, నరకం ఏంటో తెలుసు, రక్షకుడు ఎవరో తెలుసు, బట్ స్టిల్ ద చర్చ్ ఇస్ స్లీపింగ్ ఇన్ ద లైట్. దిస్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ద చర్చ్. బ్రదర్స్, సిస్టర్స్, we need to wake up. You know, I tell this, అమెరికాలో ట్విన్ టవర్స్ కూలినప్పుడు, ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలినప్పుడు, ఇట్స్ అ బిగ్ డిజాస్టర్. అమెరికా క్రైస్తవ దేశము దేవుని మర్చిపోయి లోకంతో మునిగిపోయినప్పుడు, దట్స్ ఎ వేకప్ కాల్ ఫర్ దెమ్. మేల్కొన్నారా? యు నో, ద రెసెషన్, ఇట్స్ ఆల్సో ఎ వేకప్ కాల్. ఒక సంవత్సరం నుండి రెసెషన్ జరుగుతున్నది, జాబ్ మార్కెట్ ఎట్లా ఉంటుందో తెలవదు. ఇట్స్ ఎ వేకప్ కాల్. మనుషులు ఏ డబ్బునైతే ఆధారం చేసుకొని బ్రతుకుతున్నారో, గాడ్ ఈస్ గోయింగ్ టు షేక్ ఇట్. ప్లీజ్ అండర్స్టాండ్, మార్క్ దీస్ వర్డ్స్. దేవుడు మనుషులను మేల్కొల్పుతాడు, సేవకుల ద్వారా హెచ్చరిక చేస్తాడు, పరిస్థితుల ద్వారా హెచ్చరిక చేస్తాడు, తెగులు రాణిస్తాడు. హీ విల్ నాట్ లెట్ us కీప్ ఇన్ పీస్, ఇన్ ఫాల్స్ పీస్. ఒక తప్పుడు అభద్రతలో దేవుడు ఉండనివ్వడు, దేవుడు మేల్కొల్పుతాడు. ఐ డోంట్ నో హౌ గాడ్ ఇస్ teaching to individuals. God may visit families, God may visit churches, God may visit nations. క్రైస్తవ దేశాన్ని కూడా దేవుడు కదుపుతాడు. ఒకప్పుడు మిషనరీస్ ని పంపించినటువంటి దేశాలు ఈరోజు దేవుని మర్చిపోయి త్రాగుడికి, డ్రగ్స్ కి, అసలు దేవుడు లేడని సువార్తను ఎగతాళి చేసే స్థితిలో ఈరోజు ఇట్లాంటి దేశాలు ఉంటే, డూ యూ థింక్ గాడ్ ఇస్ గోయింగ్ టు కీప్ క్వైట్? డూ యూ థింక్ గాడ్ ఇస్ గోయింగ్ టు కీప్? దేవుడు సంఘం పాడైతా ఉంటే దేవుడు మౌనంగా ఉంటాడా? ఉండడు. He gives warnings. దేవుడు హెచ్చరిక చేస్తాడు. God will raise men of God and he will talk. నువ్వు ఇంటావా, ఇనవా? See what God expects when he wants, and in second session లో చూద్దాం. But I want you to understand, God wants. I don't know what is God telling you and me. దేవుడు మనకేం హెచ్చరికలు ఇస్తున్నాడు, మన జీవితంలో ఏం తట్టి లేపుతున్నాడో నాకు తెలియదు. Let us understand. If there is something missing in our life, మన నెమ్మది కోల్పోతుందంటే, if there is something that is disturbing us, ఆగండి. ఏంటి ప్రభువా, what are you trying to teach me? నాకేం నేర్పిస్తున్నావు? Let us wake up. మేల్కొందాం. ఆమోస్ అంటున్నాడు, ఇంత చేసినా మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. You should have turned towards me, but you have not done that. కాబట్టి నేను ఏం చేస్తాను? I had to destroy you. కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.